వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చి సండే వ్లాగ్ అండి. సండే అంటే మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పెసరెట్టే ఉంటుంది. మా వారు వారం అంతా బ్రేక్ఫాస్ట్ ఏమీ తినరండి. ఏదో ఒక ఫ్రూట్ తినేసి వెళ్ళిపోతారు. ఇంకా సండే అయితే పెసరెట్ తప్పకుండా వేస్తాను. ఇక్కడ పిండి అయితే రుబ్బేసుకొని ఫస్ట్ ఆనియన్స్ అవి కట్ చేసుకొని జీలకర్ర అది పక్కన పెట్టుకున్నానండి. ఫస్ట్ ప్లెయిన్ పెసరెట్ అయితే వేసేస్తున్నాను. ఎవరికో తెలుసు కదా, మా జశ్వి పాపకి. జశ్వికి అయితే తినిపించేసానండి. ఇంకా మేము కూడా తినేసాము. మా వారైతే పచ్చిరేలు తీసుకుని వచ్చారు. చింతకూర అయితే వేసి వండమన్నారండి. చింతకూర చాలా ఫ్రెష్గా ఉంది. ఇంకా పచ్చిరేలు కూడా చేసేసాను. చింతకూరలో అయితే కాడలు ఉంటాయండి, అవి తీసుకోవాలి. అవి నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి చింతకూరని వాటర్లో వేసుకొని ఇసుక ఏమన్నా ఉంటుందేమో చూసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నీట్గా కడిగిన చింతకూరని అయితే అందులో వేసుకొని ఆయిల్లో చింతకూరని ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుందండి. ఒక 2 మినిట్స్కి ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారేంత వరకు వెయిట్ చేసి చింతకూరని అయితే పక్కన పెట్టేసుకోండి. చింతకూరను ఫ్రై చేసిన ప్యాన్ అయితే నీట్గా కడుక్కొని మళ్ళీ స్టవ్ మీద పెట్టానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నీట్గా చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని అందులో వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచితే పచ్చి రొయ్యల నుంచి వాటర్ అయితే రిలీజ్ అవుతాయండి. ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు. చూసారు కదా, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని ఆనియన్స్ అయితే మంచిగా మగ్గేంత వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా మగ్గిపోయిన తర్వాత ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోని కొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఉప్పు కారాలు పట్టేంత వరకు పచ్చిరొయ్యలు కలుపుకొని అందులో కొన్ని వాటర్ అయితే వేసుకొని మూత పెట్టేసుకోండి. ఈలోపు చింతకూర చల్లారిపోతుందండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా పేస్ట్లా చేసేసుకొని వాటర్ ఒక పొంగు వచ్చిన తర్వాత మిక్సీ పట్టిన చింతకూరని అందులో వేసేసి మూత పెట్టేసి దగ్గరికి అయినంత వరకు ఉడికించేసుకుంటే టేస్టీ చింతకూర పచ్చిరొయ్యల కూర అయితే రెడీ అయిపోతుందండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. అంతే, కూర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇంట్లో ట్రై చేసేయండి. ఇంకా జశ్వి అయితే తింది కదండి, తనకి కొన్ని ఫ్రాన్స్ అయితే తీసి పక్కన పెట్టేశాను. తనకి ఎలా చేస్తానో చూపిస్తాను. నేను చాలా ఈజీగా సింపుల్గా తనకి ఫ్రై కింద అయితే పెడతానండి. ఉప్పు కారాలు తక్కువ వేసి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రాన్స్ని వేసేసి మూత పెట్టేసుకుంటే వాటర్ అయితే రిలీజ్ అవుతాయండి. వాటర్ ఇంకిన తర్వాత ఒక చిన్న ఆనియన్ చాప్ చేసుకొని వేసుకొని అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అంటే కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్టు, చాలా తక్కువ కారం, కొంచెం గరం మసాలా వేసేసి ఉప్పు కారాలు పట్టేంత వరకు ఫ్రై చేసి కొన్ని వాటర్ వేసి మూత పెట్టి దగ్గరికి అవనిస్తానండి. అంతే, టేస్టీ రొయ్యల కర్రీ అయితే జశ్వి పాప కోసం రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా గిన్నెలు అయితే వచ్చినాయండి, అవన్నీ నీట్గా క్లీన్ చేసేసాను. జశ్వికి అయితే వేడి నీళ్ళు పెట్టేశాను. ఈరోజు మా లంచ్లోకి ఏమేమి చేశానో చూపిస్తాను. వైట్ రైస్, జశ్వి కోసం అయితే ఫ్రాన్స్ కర్రీ, మా కోసం ఫ్రాన్స్ చింతకూర కర్రీ అయితే చేశానండి. లంచ్ అయితే చేసేసి పడుకున్నాము. ఈవినింగ్ బయటకు వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా మా వారికి అయితే హెడేక్గా ఉందన్నారు. ఇంట్లోనే ఉన్నామండి, ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా జంతికలు అయితే ఉన్నాయండి, అవి అయితే ముగ్గురం తిన్నాము స్నాక్ కింద. అవి తిన్న తర్వాత అయితే టీ అయితే పెట్టానండి. మా వారు నేను కూడా తాగేసాం టీ. ఇంకా పైకి అయితే తీసుకొని వెళ్ళాను. ఫస్ట్ నేను వెళ్ళానండి, మా వారైతే సైకిల్ తీసుకొస్తున్నారు. వాళ్ళ డాడీని కింద వదిలేసామని చెప్పేసి ఏడ్చేస్తుంది. వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత స్మైల్ చేసింది. ఇంకా బయటకి ఎక్కడికి తీసుకెళ్ళలేదు కదండి, ఇంకా పైకి అయితే తీసుకొచ్చి సైకిల్ అయితే తొక్కించాము. కొంతసేపు పైన ఆడిన తర్వాత చీకటి పడ్డ తర్వాత ఇంకా కిందకైతే వచ్చేసి డిన్నర్ అయితే చేసేసామండి. గిన్నెలు చూసారా ఎన్ని వచ్చినాయో డిన్నర్ తర్వాత. ఇంకవన్నీ నీట్గా క్లీన్ చేసి మరుసటి రోజు సోమవారం కదా, స్టవ్ అది కూడా నీట్గా క్లీన్ చేసి ఇల్లంతా మాఫ్ పెట్టేశానండి. పనంతా అయిపోయింది. ఇదేనండి ఈరోజు వీడియో. మా డే అయితే మా జశ్వితో హ్యాపీగా ఎంజాయ్ చేసాము.
మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈలోపు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.